అసలు ఓటీటీలో అంతంత సబ్స్క్రిప్షన్లు తీసుకొని ఎంతమంది ఎన్ని మూవీస్ అని చూస్తున్నారు. ఆ సబ్స్క్రిప్షన్ కాస్ట్ వేస్ట్ అనుకుంటా. సో ఎటువంటి ఫీ లేకుండా ఫ్రీగా దొరికే అదేనండి యూట్యూబ్ లో దొరికే థ్రిల్లర్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో 8 సినిమాలు ఎవరికి ఎటువంటిది నచ్చుతుందో తెలియాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోలో మెన్షన్ చేసిన మూవీస్ ఏ ఒక్కటి మీకు నచ్చినా వీడియోకి ఒక లైక్ తో పాటు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే నేను అడగగలిగేది. మా ఎఫర్ట్ కి తప్పకుండా రెస్పెక్ట్ ఇస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ గైస్. G5 ఓటీటీలో సిరీస్ గా రిలీజ్ అయ్యి ప్రెసెంట్ యూట్యూబ్ లో సింగిల్ లెంత్ ఫుల్ మూవీగా దొరికే మరో ఇంట్రెస్టింగ్ మూవీ హవాలా. హవాలా పేరు వినగానే హవాలా గ్యాంబ్లింగ్ చుట్టూ స్టోరీ నడుస్తుందని అందరికీ అర్థమైపోతుంది. ఎస్, మీరు గెస్ చేసింది కరెక్టే. మూవీ మొత్తం హవాలా డీల్ చేసిన గ్యాంగ్స్ చుట్టూ తిరుగుతుంది. ఒక బెట్ లో గెలిచిన ఒక కపుల్ వాళ్ళకి రావాల్సిన బెట్టింగ్ మనీ హవాలా ద్వారా అందబోతుంది. అదే టైంలో ఒక రాబరీ జరుగుతుంది. అసలు ఆ రాబరీ ఏంటి, వీళ్ళు పార్టిసిపేట్ చేసిన బెట్ ఏంటి, ఆ బెట్ ఫిగర్ ఎంత, ఆ రాబరీ చేసిన గ్యాంగ్ ఎవరు, ఇలాంటి విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఏదో రియల్ గా జరిగినట్టు చాలా ఈజీగా తీసేశారు మూవీని. కొన్ని సీన్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. మూవీని ఒక్కసారి స్టార్ట్ చేశారంటే ఫినిష్ చేయకుండా వదలరు. అయితే మూవీలో చాలా లూజ్ ఎండ్స్ ఉన్నాయి. అలాంటి లాజిక్ లేమి వాడకుండా ఒక మ్యాజిక్ లా జరిగే ఈ మూవీని చూసేయండి. యూట్యూబ్ లో దొరికే లింక్ మాత్రం డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మరి కేసు చాలా కీలకమైన చాలా డిఫికల్ట్ అయిన కొన్ని స్పెషల్ టీమ్స్ ఫామ్ అవుతాయి. అలాంటి స్పెషల్ టీమే SIT, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. ఒక ఇంట్లో ఒక మర్డర్ జరుగుతుంది. దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి అక్కడికి వచ్చిన టీం ఆ కేసుని ఎలా రీడ్ చేశారు, దాన్ని ఎలా సాల్వ్ చేశారు, వాళ్ళు ఫాలో అయిన పాత్ కరెక్టేనా, చివరికి వాళ్ళు గెస్ చేసింది రైట్ అయిందా, ఇలాంటి విషయాలు తెలియాలంటే SIT మూవీ చూడాల్సిందే. అసలు ముందు ఓటీటీలోకి వచ్చిన కొత్తలో ఈ మూవీని రికమెండ్ చేశాను. అయితే 50-50 రెస్పాన్స్ వచ్చింది. కొంతమంది బాగుందన్నారు, కొంతమంది బాలేదన్నారు. కానీ నాకైతే వన్ టైం వాచబుల్ అనిపించింది. ఒక్కసారి చూడండి గైస్. ప్రెసెంట్ ఓటీటీలో దొరికే మూవీస్ కన్నా ఈ మూవీ కొంచెం బెటరే. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ, వన్ టైం వాచబుల్ అయినా పర్లేదు. చూడాలని మీకు అనిపిస్తే మాత్రం ఈ మూవీని మిస్ అవ్వద్దు. కొన్ని ట్విస్ట్లతో బాగానే అనిపిస్తుంది మూవీ. నంబర్ 6 సామ్ డానియల్. ఒక హర్రర్ ప్రాంతం. అక్కడికి నిధి కోసం వెళ్తే ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుంది. చూసే వాళ్ళకి చాలా ఎంగేజింగ్ గా, కొంచెం ఎంటర్టైన్మెంట్ గా ఈ కాంబో పెర్ఫెక్ట్ గా ఉంటుంది. అయితే మలయాళం మూవీ కావడం వల్ల కొంచెం లాగ్ అయితే ఉన్న మూవీ మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదు. అయితే మూవీకి మాత్రం కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయితేనే మీకు నచ్చుతుంది. కనెక్ట్ అవ్వలేదని అనిపిస్తే అక్కడికక్కడ ఆపేయడం బెటర్. ఎందుకంటే ఇంకా మీకు నచ్చదు. కానీ ఒక్కసారి కనెక్ట్ అయితే మాత్రం మూవీని వదలకుండా లాస్ట్ వరకు చూస్తారు. ఆ ప్రదేశంలో దెయ్యాలు ఉన్నాయని పుకార్లు. అదే ప్లేస్ కి ఒంటరిగా పయనిస్తాడు సైమన్. ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది, దెయ్యాలు ఉన్నాయా లేక నిధి దొరికిందా, ఇలాంటి విషయాలు చాలా ఎంగేజింగ్ గా కొన్ని ట్విస్ట్లతో పక్కా చూసేలా చేస్తుంది ఈ మూవీ. సో ఈ మూవీని మాత్రం మిస్ అవ్వద్దు. యూట్యూబ్ లో దొరికే లింక్ ని కూడా డిస్క్రిప్షన్ లో పెట్టాను. సిటీలో మర్డర్స్ జరుగుతుంటాయి. ఒక హై ప్రొఫైల్ కేసులో డిపార్ట్మెంట్ కి చాలా ప్రెజర్ పెరుగుతుంది. అయితే వాళ్ళకు దొరికిన డెడ్ బాడీ దాన్నే కడవర్ అంటారు. అది ఎలాంటి డీటెయిల్స్ ఇచ్చింది. ఒక పర్ఫెక్ట్ సర్జన్, ప్యాథాలజిస్ట్ కడవర్ ని డెడ్ బాడీ కింద కాకుండా ఒక కేస్ స్టడీగా స్టడీ చేస్తే ఎలాంటి డీటెయిల్స్ బయటికి తీయొచ్చు. దాని ద్వారా ఎలాంటి కేసునైనా సాల్వ్ చేయగల సత్తా ప్యాథాలజిస్ట్ ఉంటుంది. సో అలాంటి క్లూస్ ఏమైనా డిపార్ట్మెంట్ కి భద్ర ఇవ్వగలిగిందా, దాని ద్వారా ఈ సీరియల్ కిల్లర్ మర్డర్స్ చెక్ ఎలా పెట్టారు, అసలు ఇదంతా చేస్తుంది ఎవరు, ఇలాంటి మిస్టీరియస్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ కావాలనుకున్న వాళ్ళు ఈ కడవర్ ని చూడండి. అమలా పాల్ లీడ్ రోల్ లో తన పెర్ఫార్మెన్స్ మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది. సో ఆల్రెడీ థీమ్ చెప్పాను కదా. సో మీకు ఓకే అయితే మాత్రం మూవీని చూడడం స్టార్ట్ చేయండి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తో. అల్లరి చిల్లరగా చేసే దొంగతనాలు కొన్ని సార్లు వాళ్ళ లైఫ్ ని రిస్క్ లో పెడుతుంది. అనుకోని ఆ సంఘటనలు వాళ్ళ లైఫ్ ని చేంజ్ చేస్తుంది. ఇలాంటి థీమ్ తో తీసిన మూవీ బ్యాడ్ సమరిటాన్. ఒరిజినల్ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ తెలుగు డబ్డ్ వెర్షన్ రీసెంట్ గా యూట్యూబ్ లో స్ట్రీమ్ అవడం స్టార్ట్ అయింది. మంచి మూవీ గైస్. మూవీ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచి థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. ఒక్కటే మైనస్ ఏంటంటే ఇది హాలీవుడ్ డబ్డ్ మూవీ అవ్వడం. ఎందుకంటే మన తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండకపోవచ్చు అని కొంతమంది ఫీల్ అవుతారు. కానీ మూవీ మాత్రం మిమ్మల్ని తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుంది. ఇందాక చెప్పినట్టే చిన్న దొంగతనాలు చేసుకునే ఇద్దరు ఒక ప్రాబ్లం లో ఇరుక్కుంటారు. ఆ ప్రాబ్లం ఏంటో రివీల్ చేసే కన్నా మూవీలో చూడడమే బాగుంటుంది. సో లాస్ట్ వరకు థ్రిల్లింగ్ గా సాగే ఈ మూవీని మిస్ అవ్వద్దు. మూవీని చూసి మూవీ ఎలాగుందో కామెంట్ మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ మూవీ తెలుసు కదా ఎక్కడ దొరుకుతుందో.
ఈ జాబులు వాటిలతో విసిగిపోతున్నాం అబ్బా. అసలు కొంచెం మైండ్ రిలాక్స్ కోసం ఎక్కడికైనా వెళ్తే బాగుంటుంది, టూర్ ప్లాన్ చేస్తే పక్కా రిఫ్రెష్ అవుతాం. ఇలా అనుకుని వెళ్ళిన ఒక కపుల్ చాలా పెద్ద ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుంటారు. అసలు ఆ ప్రాబ్లం ఏంటి, ఒక్క రాత్రి వాళ్ళ జీవితాన్ని ఎలా మార్చేసింది, అది కూడా ఒక రెయినీ డే రోజు రాత్రి మొత్తం వాళ్ళ లైఫ్ ఎలాంటి రిస్క్ లో పడిందో వాళ్ళకి అర్థం కాక పరిగెడుతుంటే చూసిన ప్రేక్షకుడికి ఎలాంటి ఎంగేజింగ్ థ్రిల్లర్ గా అనిపిస్తుంది ఆ మూవీ. అలాంటి విషయాలు ఈ మూవీలో పక్కాగా దొరుకుతాయి. ఓటీటీలో ఆల్రెడీ చూసి ఉంటారు, కానీ మన థీమ్ ఏంటి యూట్యూబ్ లో దొరికేది. సో రీసెంట్ గా స్ట్రీమ్ అవడం స్టార్ట్ అయింది కాబట్టి మూవీని రికమెండ్ చేస్తున్నా. ఇప్పటి వరకు మూవీని గానీ చూడకపోతే పక్కా చూసేయండి. మంచి మంచి పెర్ఫార్మెన్సెస్ తో, మంచి స్క్రీన్ ప్లే తో మూవీకి కనెక్ట్ అయితే మాత్రం మిమ్మల్ని వదలదు. సో ఒక సైకలాజికల్ మిస్టరీ అండ్ థ్రిల్లర్ టైప్ ఆఫ్ మూవీస్ కావాలనుకున్న వాళ్ళు ఈ మూవీని మిస్ అవ్వకుండా చూసేయండి. మెడికల్ థ్రిల్లర్స్ ఎంత ఎంగేజింగ్ గా ఉంటాయి. హాస్పిటల్లో ఉండే డాక్టర్స్ ప్రజాసేవ కోసం అయితే దేవుళ్ళు, అదే మనీ కోసం పాటుపడే వాళ్ళైతే రాక్షసులు. ఒక్కసారి థింక్ చేయండి నేనేం చెప్పాను, లేదంటే మళ్ళీ వినండి. సో ఇలాంటి థీమ్ మీద తీశారు కర్కరోగ్. G5 యాప్ లో సిరీస్ గా రిలీజ్ అయిన ఈ మూవీని యూట్యూబ్ లో సింగిల్ ఫుల్ లెంత్ మూవీ కింద రిలీజ్ చేశారు. కొన్ని మర్డర్స్ సిటీలో అక్కడక్కడ జరుగుతుంటాయి. వాటన్నిటికీ కామన్ పాయింట్ ఏమైనా ఉందా, లేకపోతే ఇది ఒక సీరియల్ కిల్లర్ పనా, ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ కర్కరోగ్ మూవీ చూడాల్సిందే. థీమ్ అయితే మెడికల్ మాఫియా ఆ టైప్ థ్రిల్లర్ కాబట్టి అలాంటి టైప్ ఆఫ్ థ్రిల్లర్స్ నచ్చిన వాళ్ళు ఈజీగా చూసేయచ్చు. ఫుల్ టైం పాస్. ఇదే కేస్ కి ప్యారలల్ గా ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. సో క్రైమ్ థ్రిల్లర్స్ నచ్చిన వాళ్ళకి కూడా ఈ మూవీ నచ్చుతుంది. ఫ్లాట్ గా వెళ్ళిపోయిందని చూడొద్దు, బోర్ మాత్రం అస్సలు ఫీల్ అవరు. ఈ సిరీస్ ని ఈ మూవీని చూడాలనుకుంటే మాత్రం లింక్ ని క్లిక్ చేయండి. మా డాంగ్ సియోక్. కొరియన్ మూవీస్ చూసిన వాళ్ళకి ఈ పేరుతో పరిచయం అవసరం లేదు, ఎందుకంటే అటువంటి మెగాస్టార్ ఇతను పంచ్ మామూలుగా ఉండదు. బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అండ్ డార్లింగ్ ప్రభాస్ తో కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడని తెలిసి ఇతని మూవీస్ కి, అది కూడా తెలుగు డబ్డ్ వెర్షన్స్ కి మంచి క్రేజ్ అవుతుంది యూట్యూబ్ లో. ఇక ఈ మూవీ విషయానికి వస్తే చైనాలో చైనా అండ్ కొరియన్ గ్యాంగ్స్ కి మధ్యలో వార్, కొంతమంది ప్రాణాలు కూడా పోతాయి. ఆ యాక్షన్ సీక్వెన్సెస్ లోకి పోలీసులు ఎంటర్ అవుతారు. వాళ్ళ గన్స్ ముందు నిలబడాలంటే అంత గట్స్ ఉన్న మొగాడే మా డాంగ్ సియోక్. మూవీ మొత్తం ఎంటర్టైనింగ్ గానే కాకుండా మంచి యాక్షన్ సీక్వెన్సెస్ తో మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా క్లైమాక్స్ వరకు అలా కూర్చోబెడుతుంది. ఇతని మూవీస్ ఇంకా చాలా ఉన్నాయి, యూట్యూబ్ లో కానీ దొరికితే మళ్ళీ రికమెండ్ చేస్తా. అట్లాంటి సత్తా ఉన్న మూవీస్ ఇవి. లావుగా ఉన్నాడు కదా, ఏం యాక్ట్ చేస్తాడు, ఏం పెర్ఫార్మెన్స్ ఇస్తాడేమో అనుకున్నారేమో. ఒక్క యాక్షన్ సీక్వెన్స్ చూడండి, ఫ్యాన్ అయిపోతారు అంతే. అండ్ మెయిన్ గా ఏంటంటే ఇతని మూవీస్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎటువంటి అభ్యంతరం లేకుండా. సో ఈ మూవీని చూడాలనుకున్న వాళ్ళు లింక్ ని క్లిక్ చేసి ఈజీగా చూసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ మూవీస్ మొత్తం చూసి ఈ మూవీలో ఏ ఒక్కటి మీకు హెల్ప్ అయితే మాత్రమే మన ఛానల్ ని సపోర్ట్ చేయడానికి ఈ వీడియోకి ఒక లైక్ తో పాటు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మనలాంటి పిచ్చే ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్.